హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి దొండకాయ ఫ్రైలో ఎలా రెడీ చేద్దామో చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, దొండకాయలకు 2 ఉల్లిపాయలు కోసాను నేను, చిన్న సైజువి. ఇవి వేగాక నెక్స్ట్ ఏంటో చూద్దాం, వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు అనేది వేగిపోయినాయి. సో నెక్స్ట్ టమాటాలు అనేది వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేసేస్తాను, చిన్న సైజువి 2. ఇప్పుడు బాగా మగ్గాక నెక్స్ట్ దొండకాయలు వేద్దాం. ఈలోపు ఇది మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు అన్నది వేగిపోయింది, చూసారా ఎలా వేగిపోయిందో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దొండకాయలు వేసేస్తాం. ఇదో ఫ్రెండ్స్, దొండకాయలు అన్నది వేసేసాను. ఓకేనా, తిరగాబరగా తిప్పేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు అన్నది వేసేసాను. సో మగ్గడానికి తొందరగా మగ్గిపోతాయమంటూ ఉప్పు వేస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు దొండకాయలు అనేది మగ్గిపోయాక కొంచెం తగినంత కారం వేసేసాక బాగా తిప్పేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు తిప్పేసాను. సో తిప్పేసాక ఇలాగ అయ్యింది. సో బాగా మగ్గాక బాగా కారం పసుపు అన్నీ వేసాక చూద్దాం ఎలా ఉందో, రుచి చూద్దాం. మరి ఇంకేంటి, మన నోటిఫికేషన్ ఉంది. అబ్బా, మా వీడియోస్ చూస్తున్నారు కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర అన్నది వేసేసాను. సో మనం తిప్పేద్దామా. చూడండి ఫ్రెండ్స్, తిప్పేసాను. సో ఇంకా కొంచెం మగ్గే కోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిపోయిందో చూడండి. అదిగో అంత సపరేట్ అవుతుందా, నూనె అంత సపరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. చూడండి ఎలా ఉందో, రుచిగా ఉంది, టేస్టీగా ఉంది, అన్నీ సరిపోయినాయి. మరి ఇంకేంటి ఆలస్యం, నోటిఫికేషన్ ఆన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకేంటి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకేంటి ఆలస్యం, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరి మోర్ వీడియోస్ కావాలి కదా, చాలా వీడియోస్ కావాలంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.